ప్రేమకు ఎల్లలు లేవంటారు. ప్రస్తుతం ప్రేమ కుల మతాలకు అతీతంగా సరిహద్దులు చెరిపేస్తుంది. తాము పనిచేసే చోట లేదా చదువుకుంటున్న సమయంతో ఏర్పడిన పరిచయాలు ప్రేమగా మారుతున్నాయి. వారిద్దరివి రెండు వేరువేరు దేశాలు, విభిన్న పరిస్థితులు. అయినా సరే ఏకమయ్యారు. వారి అభిరుచులే ఇద్దరినీ కలిపేలా చేశాయి. లండన్కు చెందిన ఓ యువతి కర్ణాటకకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుని తన ప్రేమని పండించుకుంది. విరూపుపుర గద్దె ప్రాంతానికి చెందిన మురళి ఓ గెస్ట్ హౌస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే టూరిస్ట్ గైడ్ గాను పనిచేస్తున్నాడు. అయితే అతడికి సినిమాలు తీయాలనే కల కూడా ఉంది. ఇదిలా ఉండగా వృత్తిరీత్యా ఫిల్మ్ మేకర్ అయిన చార్లెట్ మేరీ ఫ్రాంక్లైర్ 2 ఏళ్ల క్రితం భారత్ పర్యటనకు వచ్చింది. మురళి నిర్మాతగా వ్యవహరించిన ఐ లవ్ మై కంట్రీ అనే సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. అయితే సినిమాల్లో లాగా వీరి రియల్ లైఫ్లోనూ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు రాలేదు. ఇరు వర్గాల అంగీకారంతో మురళి చార్లెట్ల ప్రేమ పెళ్లి వరకు చేరింది. తాజాగా గంగావతి రిజిస్టర్ ఆఫీస్లో ఏ ఆడంబరాలకు పోకుండా చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ హ్యాపీ మూమెంట్స్లోనే మరో స్పెషల్ న్యూస్ ఏంటంటే వీరిద్దరూ కలిసి రూపొందించిన ఇండియా వెడ్స్ లండన్ అనే షార్ట్ ఫిల్మ్ మే 9న లండన్లో జరిగే వీరి రిసెప్షన్ రోజునే విడుదల కానుంది. అంతేకాకుండా లొట్టి ఫ్రాంక్లైర్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను కూడా ప్రారంభిస్తున్నట్లు ఈ లవ్ మ్యారేజ్ కపుల్ ప్రకటించింది. గతేడాది మురళి చార్లెట్ కలిసి డ్రీమ్ స్పేస్ అనే షార్ట్ ఫిల్మ్ ను తీశారు. అది 3 అవార్డులు గెలుచుకుంది. ప్రస్తుతం వీరు టాలీవుడ్ కు చెందిన జీవన్ రెడ్డి అనే దర్శకుడితో పనిచేస్తున్నారు. సింగరేణి జంగ్ సైరన్ అనే మరో సినిమా కథపై పనిచేస్తున్నారు. వారి సొంత బ్యానర్ పై సినిమాలు తీయాలని నవదంపతులు కోరుకుంటున్నారు.